చాలా మంచి ఫీలింగ్. ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ న్యూస్ ఛానల్స్ లేకపోతే ఏదో వెబ్సైట్స్ చూసి న్యూస్ తెలిసేది ఆర్ ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు టీవీ షోస్ ఏదో చూసి. బట్ ఆఫ్ లేట్ కాదు, సమ్ 5-6 years ఆర్ 7 years నుంచి మీమ్స్ చూసి న్యూస్ ఫస్ట్ తెలుసుకుంటున్నారు. అంటే న్యూస్ ఛానల్స్ కంటే ఫాస్ట్గా మీమర్సే న్యూస్ని బ్రేక్ చేస్తున్నారు. అండ్ దాని పెనిట్రేషన్, దాని ఇంపాక్ట్, ఇవన్నీ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే చాలా షార్ట్ టైంలో మనం ఒక మీమ్ చూస్తే, ఒక ఇమేజ్ చూస్తే అర్థమైపోతుంది న్యూస్. దాని తర్వాత డెప్త్ అనాలిసిస్ తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, లేకపోతే హాలిడేస్ వచ్చాయి, లేకపోతే ఆ ఏరియాలో ఏదో రైడ్స్ జరుగుతుంది అన్ని న్యూస్ బ్రేక్ చేసేది మీమర్సే కదా. సో చాలా హ్యాపీగా ఉంది దట్ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఫిఫ్త్ ఎస్టేట్ ప్రెస్, వీఆర్ పార్ట్ ఆఫ్ ద ప్రెస్ మీడియా కాబట్టి చాలా మంచి ఫీలింగ్ ఉంది. ఓకే, సో ఫిఫ్త్ ఎస్టేట్ కాదు, ఫోర్త్ ఎస్టేట్ అనుకుంటా. ఓకే, ఈ రివ్యూవర్ క్యాప్షన్ కింద మీరు టమాటాని సెలెక్ట్ చేసుకున్నారండి, ఎనీ రీజన్? ఎందుకంటే దానికే ఒక స్టోరీ ఉంది. ఏంటంటే నేను అవుట్ఫిట్ అవన్నీ చెప్తా కదా, సో అప్పుడు ఒక అవుట్ఫిట్ చెప్పే ప్రాసెస్లో నేను ఎవరిదైతే స్పూఫ్ చేశానో ఆయన అమీగోస్ అని వాడతాడు, నేను టమాటోస్ అని వాడతాను అనమాట. సో స్పూఫ్ చేయడానికి. సో అక్కడ నుంచి నేను ఫస్ట్ ఏం పెడదాం, స్టార్స్ అని పెడితే పెద్ద కొత్తగా ఉండదు, స్టార్స్ అందరూ ఇస్తారు రివ్యూకి. నేను ఏదైనా వెరైటీ చేద్దామని టమాటోస్ అని పెట్టాను. ఫార్చునేట్లీ ఇట్ క్లిక్డ్. సో అందుకే అలా టమాటోస్ అని పెట్టా. దాని తర్వాత ఏంటంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, టమాటోస్ చాలా ప్రైస్ ఎక్కువైపోయింది. సో అందరూ ఏమంటున్నారంటే నీ వల్లే ప్రైస్ ఎక్కువైంది అని ఫనీగా ఏడిపిస్తూ ఉంటారు అనమాట. నేను ఎప్పుడో 7-8 months బ్యాక్ స్టార్ట్ చేశాను టమాటోస్ ఇవ్వడం. అండ్ ఇంతకు ఒక 1 month or 2 months నుంచి ట్రెండింగ్ ఉంది టమాటో ప్రైస్ రైస్. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ యాక్చువల్లీ. నవీన్ నాయక్ గారు, మీరు బిఫోర్ దట్ అంటే ఎప్పుడైతే పేజ్ క్రియేట్ చేయకముందు, యాజ్ అ మీమర్గా చేయకముందు ఉయ్యాల జంపాలకి ఏడీగా చేశానన్నారు, వేరే సినిమాలకి కొంత లైన్ ప్రొడ్యూసర్గా చేశారన్నారు. అంటే ఇండస్ట్రీలో ఏదో ఒక వర్క్ మీద అయితే మీకు ఇంట్రెస్ట్ ఉండింది. అంటే నెక్స్ట్ అంటే ఏంటి, డైరెక్షన్ చేయాలని ఉంది అని? డైరెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను చేసేది కూడా డైరెక్షనే. నా వీడియోస్ని నేను డైరెక్ట్ చేసుకుంటున్నా, దాన్ని ఎడిట్ చేస్తున్నా, దానికి స్క్రిప్ట్ రాసుకుంటున్నా. దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కదా. డ్యూరేషన్ చిన్నగా అయి ఉండొచ్చు, 1 minute లేకపోతే 5 minute 10 minute వీడియోస్ అయి ఉండొచ్చు. బట్ ఐ అల్టిమేట్లీ మేక్ అ ఫిల్మ్. ఆ ఫిల్మ్ కూడా ఏంటంటే లోపటి నుంచి రావాలి, బర్నింగ్ డిజైర్ ఉండాలి. మనం ఏదో నామకే వస్తే ఎవరి కోసం చేయడం కాదు. మనకి చాలా గ్రేట్గా ఉన్నప్పుడు మంచిగా అరే ఇది నేను చెప్పాలి, జనాలకి చెప్పాలి, నాకు చెప్పాలనిపించిన రోజు నేను చేస్తా ఫిల్మ్. ఐ విల్ మేక్ అ ఫిల్మ్. అది ఫ్యూచర్. అది ఇంకోటి ఏంటంటే ఐ వాంట్ టు టీచ్. నాకు నేర్పించడం అదంతా ఇష్టం అనమాట. సో ఐ వాంట్ టు టీచ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో నాట్ లైఫ్ లాంగ్ అదే చేద్దామని కాదు, ఒక couple of years అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం, టీచింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుందో చూద్దామని ఐ వాంట్ టు డూ దట్ ఇన్ ద ఫ్యూచర్. ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు మీకు తెలుగులో? ఫేవరెట్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. ఎవరు బాగా డైరెక్ట్ చేస్తే అది నాకు ఫేవరెట్ డైరెక్టర్స్. ఇప్పుడు నా ఫేవరెట్ డైరెక్టర్స్ అయితే ఈవీవి గారు, ఈవీవి సత్యనారాయణ. ఆయన జంబలకడి పంప కానీ, ఆ ఒక్కటి అడుక్కు, నెక్స్ట్ అత్తిలి సత్యబాబు ఎల్కేజీ, అలాంటి సినిమాలు నాకు ఇష్టం. కామెడీ జంధ్యాల గారు, పెద్ద వంశీ గారు. చిత్రం బల్లారే విచిత్రం అని ఒక సినిమా ఉంటుంది పాతది, పెద్ద నరేష్ ఉంటారు, అది నా ఫేవరెట్ మూవీ. పూరి జగన్నాథ్ గారు ఆయన డైలాగ్స్ అవన్నీ, బిజినెస్ మ్యాన్, టెంపర్, బద్రి, ఇవన్నీ నాకు ఫేవరెట్ మూవీస్. త్రివిక్రమ్ గారి జల్సా, అతడు, ఈగ, రాజమౌళి గారు, ఈగ, వీళ్ళందరూ నా ఫేవరెట్. రాజమౌళి గారు అంటే ఒకటి గుర్తొచ్చింది, త్రిబుల్ ఆర్ సినిమా అప్పుడు సినిమా రిలీజ్ చాలా టైం పట్టింది. సో ఆ సినిమా మీద వచ్చినటువంటి మీమ్స్ ఏ సినిమాకి రాలేదని చెప్పొచ్చు. అండ్ క్రేజీగా వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఆ టైంలో మీమర్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. అంటే మీమర్స్ అంటే ఏంటనేది అందరికీ పరిచయం చేశారు. ఆ ఇంటర్వ్యూ చూసారా సుమగారితో చేసినటువంటి? మీమర్స్, ఎక్స్పెషల్లీ మీమర్స్ ఉండే వాళ్ళ యొక్క ఐడియాలజీ కావచ్చు, తారక్ గారు కావచ్చు, మన రామ్ చరణ్ గారు కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు, అది చూసినప్పుడు ఏమనిపించింది ఒక మీమర్గా? బాగా అనిపించింది. కానీ ఏంటంటే బాధ, నా మీమ్ లేదు దాంట్లో. అంటే నేను చేయలేదు మీమ్స్. RRR మీద చాలా తక్కువ మీమ్స్ చేశా. అక్కడ ప్రొజెక్ట్ చేసినప్పుడు వీళ్ళు రియాక్షన్ ఏంటో చూపించారు కదా, దాంట్లో నాది లేకుండే అన్నమాట. సో బట్ నైస్. అదే చెప్తున్నాను ఇంతకుముందు ఓన్లీ న్యూస్ ఛానల్స్, వెబ్సైట్స్, వీటికి రికగ్నిషన్ ఉండేది. ఇప్పుడు మీమర్స్ని కూడా రికగ్నైజ్ చేస్తున్నారు మంచిగా. ఇప్పుడు మీమర్స్ ఇంటరాక్షన్కి పిలుస్తున్నారు, మాకు క్వశ్చన్స్ అడిగే ఆపర్చునిటీ దొరుకుతుంది. సో ఇలాంటి ఉన్నప్పుడు వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద మీడియా, వీఆర్ పార్ట్ ఆఫ్ ద సోషల్ మీడియా, బట్ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ మీడియా కాబట్టి మాకు రికగ్నిషన్ ఉంది. ఫ్యూచర్లో ఇంకా రికగ్నైజ్ చేయాలి. లైక్ ఇప్పుడు ప్రెస్కి ఎలా కార్డ్స్ అవన్నీ ఉంటాయి కదా,
ఇన్సూరెన్స్ ఉంటుంది, అలాంటివి తీసుకొస్తే ఇంకా గ్రేట్గా ఉంటుంది. మీమర్స్ కూడా రైట్ నో అయితే ఇప్పుడు చాలా అప్డేట్ అయ్యని చెప్పొచ్చు. ఎందుకంటే డైరెక్ట్ యాక్సెస్ ఒకటి దొరుకుతుంది, ఇంటరాక్షన్ దొరుకుతుంది, పర్సనల్ మీట్ ఒకటి చేస్తున్నారు, అండ్ ఆన్లైన్ ద్వారా Q&Aకి వెళ్తున్నారు, ఆన్లైన్ లైవ్ కూడా చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ స్టేజ్ అని చెప్పొచ్చు. అంటే ఒక మీమర్గా. మీమర్స్ పేజ్ వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, బట్ ఈ మధ్యన వాళ్ళు కూడా కనిపించడంతో వీళ్ళేనేమో పర్టికులర్గా ఇప్పుడు మిమ్మల్ని అంటే పూల చొక్కా అంటే నవీన్ నాయక్ అని గుర్తొచ్చేస్తుంది. మీ ఐడి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి మీరు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. అట్లాగే చాలా మీమర్స్ ఉన్నారు, చాలామంది ట్రోలర్స్ ఉన్నారు, నవ్వుకుంటారు కానీ ఫాలో అవుతారు అంతే, బ్యాక్ ఎండ్ వాళ్ళు తెలియదు. బట్ ఇప్పుడు కరెంట్ నవ్ ఏంటంటే సినిమా వాళ్ళు ఎంకరేజ్ చేయబట్టి తెలుస్తున్నారు ఫలానా అని. అది కూడా మీకు ఒక మంచి రికగ్నైజేషన్, మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. బిహైండ్ ద సీన్స్ ఉండేవాళ్ళు ఫ్రంట్కి వచ్చి ఇలా, అందరికీ ఇష్టం ఉండదు కదా కెమెరా ముందు కనిపించడం అని, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నాకేంటంటే ఐ వాంట్ టు డూ డైవర్స్ థింగ్స్, ఒకటే దానికి కన్ఫైన్ అవ్వకుండా అన్నీ చేయాలని చెప్పి అలా. అండ్ ఐఎమ్ వెరీ అవుట్ స్పోకెన్, నాకు ఏమనిపిస్తే నా ఒపీనియన్ చెప్పాలి అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఐ లైక్ ఆస్కింగ్ హార్డ్ హిట్టింగ్ క్వశ్చన్స్, ఏదో అవతల మొహమాట పడతారు అనే టైప్లో ఉండదు. నాకు ఏమనిపిస్తే అది అడుగుతాను. ఫార్చునేట్లీ ఇట్స్ బికమింగ్ వైరల్ అంతే. సో ఎట్లా మీకు ఫైనాన్షియల్ సోర్స్ ఎట్లా? కేవలం ఈ పేజ్ మీద యూట్యూబ్ మీద వచ్చే ఇదేనా, లేదంటే ఎనీ ఇన్కమ్ అనదర్? నేను ఇంకేం వర్క్ చేయట్లేదు. అంటే ఐ ఫినిష్ మై MA. సినిమాల్లో వర్క్ చేసిన ముందు అప్పుడు మనీ అలా వచ్చేది. దాని తర్వాత నేను మెడికల్ స్టోర్లో 2.5 years వర్క్ చేశాను. మా మామయ్య డాక్టర్, హీ యూస్ టు ప్రిస్క్రైబ్, ఐ యూస్ టు గివ్ మెడిసిన్స్. అలా 2.5 years ఐ గాట్ మనీ. బట్ మీమ్స్ ద్వారా ఏంటంటే ఫస్ట్ 1.5 year ఇన్కమ్ లేదు. ఇట్స్ నాట్ ఏ మానిటైజ్డ్ ప్లాట్ఫామ్ లైక్ యూట్యూబ్. సో దాంట్లో 1.5 year తర్వాత నాకు ప్రమోషన్స్ అవన్నీ చేయడం స్టార్ట్ చేశాను. ఐ గెట్ సర్టన్ మనీ, నాట్ వెరీ బిగ్ అమౌంట్ వేర్ యూ కెన్ బై అ హౌస్, అదంతా కాదు, కానీ జస్ట్ టు సర్వైవ్, అలా బ్రతకడానికి పనికి వస్తుంది. ఇట్ కెన్ బీ ఏ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఏదో ఫస్ట్ ఇదే మనం మెయిన్ ఫోకస్ పెట్టి చేస్తే ఎక్కడ సరిపోదు. సో మనం ఇది సెకండరీ సోర్స్ పెట్టుకుని నీ ప్యాషన్ లాగా చేయాలంతే. సో నేను మోర్ దెన్ 200 బ్రాండ్స్ కానీ లేకపోతే ఫిల్మ్స్ అన్నీ కలిపి ఒక మోర్ దెన్ 200-300 ప్రమోషన్స్ అలా చేశాను. సో అలా మనీ వస్తుంది. దాని తర్వాత యూట్యూబ్ 8 months 9 months నుంచి యూట్యూబ్ చేస్తున్నా. ఐ గెట్ అ లాట్ ఆఫ్ ప్రమోషన్స్. సో నేను చాలా మంచి హెఫ్టీ అమౌంటే ఛార్జ్ చేస్తాను. సో అలా దాని నుంచి మనీ వస్తుంది. సో ఇట్స్ లైక్ బ్యాలెన్స్ చేయాలి, మనం చేసే కాంటెంట్ని ఇంకా ప్రమోషన్స్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే మంచి ఇన్కమ్ ఉంది.